పూణే నుండి మహాబలేశ్వర్కి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ రోడ్ మొత్తం పచ్చని చెట్లు, మిస్టీ వెదర్, జర్నీలో కనిపించే ఈ గ్రీనరీ, మౌంటైన్ వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ మహాబలేశ్వరం రీచ్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ 800 ఇయర్స్ కి పైగా హిస్టరీ ఉన్న ఈ టెంపుల్ ని చూడడానికి వెళ్ళాం. బయట నుంచి చూస్తే సింపుల్ గా కనిపించే ఈ టెంపుల్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అదేంటి అంటే టెంపుల్ లోపల ఆవు నోటి షేప్ లో ఉన్న గోముఖ్ నుంచి కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ ప్లేస్ నే పంచగంగా అని పిలుస్తారంట. అసలు ఈ ప్లేస్ కి పంచగంగా అని పేరు ఎలా వచ్చిందంటే కృష్ణ, వెన్న, కొయిన, సావిత్రి అండ్ గాయత్రి అనే ఈ 5 రివర్స్ కి సంబంధించిన పవిత్రమైన వాటర్స్ ఉన్నాయని నమ్ముతారట. టెంపుల్ తర్వాత అక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ ఎలిఫెంట్స్ హెడ్ పాయింట్. చుట్టూ ఉన్న గ్రీన్ హిల్స్, ఆ బ్యూటిఫుల్ సీనరీ చూస్తుంటేనే చాలా అమేజింగ్ గా అనిపించింది. ఇక్కడ ఉన్న న్యాచురల్ రాక్ ఫార్మేషన్ ఎలిఫెంట్ తల ఇంకా తొండం లాగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి వ్యూ ని క్లోజ్ గా చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ మేము వెళ్ళిన వ్యూ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మా పేజ్ ని ఫాలో అవ్వండి.